కొన్నేళ్ళు అలా చేయలేదండి. నేను పొందుకునే మేలు వీళ్ళందరూ పొందుకోవాలని తన స్నేహితులను, బంధువులను అందరూ పిలిచి ఇంట్లో కూర్చోబెట్టాడండి. అప్పుడు దైవజనుడు వస్తుండగా కొన్నేళ్ళు అంటున్నాడు, అయ్యా నీవు వచ్చుట మంచిది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు వచ్చుట మంచిది. దేవుడు ఏ ఏ సంగతులు నీకు తెలియజేస్తాడో అవన్నీ మాకు చెప్పండి, మేము వింటాం. ఎంత ఆసక్తి చూశారు. అవన్నీ మాకు చెప్పండి, మేము వింటాం. దావీదును అడుగు పెట్టాడు. ఆ ఇంటికి వెలుగు వచ్చింది. దావీదు నిలబడి వాక్యం చెబుతూ ఉంటుండగా వారందరిపైన పరిశుద్ధాత్ముడు ఏంటి వెలుగుతో నింపాడు. దేవుని స్తోత్రం. వారందరిపైన పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు ఆత్మతో నింపబడి ఆరాధన చేశారు. ఆత్మతో నింపబడి చప్పట్లు కొట్టారు. ఆత్మతో నింపబడి ప్రవచించాడు. ఆత్మతో నింపబడి దేవుణ్ణి మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. ఈ అభిషేకం, ఈ ఆశీర్వాదం నేనే కాదు పొందుకోవటం, వీళ్ళందరూ పొందుకోవాలని ఆశతోనే కొన్నేళ్ళు అందరూ పిలిచారు. కొన్నేళ్ళు ఇంట్లో ప్రార్థన జరిగింది. ఇంట్లో వచ్చిన వారందరి పైన పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. మరి వాళ్ళందరూ దీవించబడ్డారు లేదా? వాళ్ళందరూ ఆశ్రయించబడ్డారు లేదా? ఇంటి వారికి దీవులు వచ్చాయి. కొన్నేళ్ళు పిలిచిన వారందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. దేవుని ఆశీర్వాదాలు చూడగలిగారు. కాబట్టి మనం ప్రార్థన పెట్టుకున్నప్పుడు మన బంధువులను, మన బాగా తెలిసిన కొలీగ్స్ అంటే స్నేహితులను మనం పిలుచుకోవాలి. ఎందుకంటే మనం తెలుసుకున్న ఈ రక్షణ మార్గాన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలనే ఆశ మనకు ఉండాలి. చాలా మంది మన ఊర్లో స్నేహితులు ఉంటారు, పరిచయం కలిగిన వాళ్ళు ఉంటారు. ఏమండి మాట్లాడుకుంటాం, మనం అన్ని విషయాలకు కలిసి మాట్లాడుకుంటాం. వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం, వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తారు. కానీ ఇలాంటి ప్రార్థనలు పెడితే మన ఇంటికి వాళ్ళు వస్తున్నారా? మనం పిలుస్తున్నామా? నీ మనసు అంటది వరకు ప్రార్థనలు పిలిస్తే వాళ్ళు వస్తారనుకున్నావా? రారు. వెళ్ళటం వేస్ట్, పిలవటం వేస్ట్ అని మనసు అంటది. ఈ చంచల మనసు సాధించే బ్రతుకాటది. అందుకే తన మనసును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. దేవుడు అంటున్నాడు, నీ స్నేహితురాలు కదా, నీ స్నేహానికన్నా ఆమె వస్తుంది, నీ స్నేహానికన్నా ఆమె వస్తుంది, పిలు అని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అయినా కానీ మనం ఏంటంటే మనం నడవలేకపోతున్నాం, పనులు అవ్వలేదు, చీకటిగా ఉంది, కరెంట్ లేదు, ఎన్నెన్నో సాకులు చెప్పుకుంటూ ఉంటున్నాం. అలా కాదు. కొన్నేళ్ళలాగా మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి మన బంధువులను, మన తెలిసిన వారిని, మన కులస్తులను మనం ప్రార్థనకు పిలుస్తామో, నీటికి వచ్చిన ప్రార్థనకు వచ్చేట ద్వారా వారు వెలిగించబడతారు, వారు రక్షించబడతారు. నీకు కలిగిన ఉపకారం వాళ్ళకు కూడా కలుగుతుంది. నీకు కలిగిన మేలు వాళ్ళు కూడా కలుగుతుంది. చూడు, కనికరం చూపారు దేవుడు. కారణం ఏంటంటే కొన్నేళ్ళు తన ఇంటి వారితో సహా అనుదినము ప్రార్థన చేస్తున్నారు. అందుకు దేవుడికి ఏం పుట్టింది? కనికరము పుట్టింది. ఏంటా కనికరము? కొన్నేళ్ళు కుటుంబానికి ఉపకారం చేయాలి. చాలా మంది పలానోడికి అపకారం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏమండి, చాలా మంది అంటారు, అయ్యా మా పశువులు బాగా ఫలిస్తున్నాయని అపకారం చేయాలని శాతపడి చేపించారయ్యా అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? మా పిల్లలు బాగా చదువుతున్నారని మైండ్ చెడగొట్టేట్టుగా శాతపడి చేపించారని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? ఈ లెవెల్ బ్యాచ్ అపకారం చేసే బ్యాచ్. కానీ యేసే ఎలాంటి వాడమ్మా? యెహోవా అందరికీ ఉపకారి. అది ఆయన కనికరములు సమస్త కార్యములపై ఉన్నవి. కాబట్టి కనికరము చూపే దేవుడు మనకున్నాడని, ఆ విధవరాలపై కనికరం చూపి ఆమె పోగొట్టుకున్న కొడుకును కూడా బ్రతికించి ఆమె